హాయ్ గైస్, ఈ బిఆర్ ర్యాంక్లో అయితే నేను దిగ్గానే నాకు G18 వచ్చింది. ఇక్కడైతే ఈ డబల్ షాటర్తో ఎనిమిది మాత్రం నా చుట్టే తిరుగుతుంది. నేను ఎందుకే స్పైడర్ క్యారెక్టర్ స్కిల్ కొన్నాను, అది లేకపోతే బోయ కొట్టేవాడినే కాదు, డైరెక్ట్ హెడ్ షాటే ఆడిపోయింది G18. దాని దగ్గర డబల్ షాటర్ తప్ప ఇంకేమైనా ఉంటే ఇంకా నా పని అయిపోయి ఉండేది. నెక్స్ట్ ఇప్పుడైతే అరిషనల్ అయితే మనం అన్లాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అరిషన అన్లాక్ చేయడం వల్ల ఎనిమిది అడొకడు అదిగోండి వచ్చాడు. అదిగోండి మనం అనుకుంటూనే ఉన్నాం వచ్చాడు ఎనిమిది. చిటన్ కాలు దాక్కున్నట్టున్నాడు వాడు. ఇప్పుడు మనం దగ్గరికి వస్తే డబల్ షాటర్తో కొట్టేద్దాం. డబల్ షాటర్ తెద్దాం అయితే ఇప్పుడు మనం. ఓకే గైస్ వచ్చేసాడు. హెడ్ షాట్ అయితే ఆడిపోయింది మాత్రం ఆడికి. తర్వాత లాస్ట్ కిల్ అయితే మామూలుగా లేదు. నేనైతే ఎంత కంగారు పడిపోయాను. ఫస్ట్ ఈ బ్లడ్ వేసుకొని సేఫ్ జోన్కి అయితే మనం వెళ్ళిపోదాం. మొత్తం సేఫ్ జోన్లో ఉన్నాం అనమాట. ఇంకా ఎనిమిది ఒక్కడే ఉన్నాడు. డ్రాప్ దగ్గర ఎవడైనా వస్తాడేమో అని ఇక్కడ గోడ వెనకాల దాకొని చూస్తున్నాను. అదిగోండి ఊకాంగ్ అయితే వచ్చాడు. ఊకాంగడు అయితే ఇప్పుడు మన ఆడు అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడి కోసం చూద్దాం. కరెక్ట్గా కొట్టాలి గైస్. ఇక్కడైతే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోయినా. స్పైడర్ క్యారెక్టర్ లేకపోయి ఉంటే బోయ్ అయితే పడేది కాదు. అసలు డ్యామేజ్ కనెక్ట్ అవ్వలేదు బుల్లెట్. లాస్ట్ ఫైనల్గా ఎలాగైతే మనం బోయ్ అయితే కొట్టగలిగాం. ఈ మ్యాచ్ ముందు